హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుమారి డైరీస్. ఈరోజు నేను మా ఫ్రెండ్ అయితే కోటికి వచ్చాం గాయ్స్. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఇది వచ్చేసి సుల్తాన్ బజార్ మెట్రో లైన్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే పిల్లర్ నెంబర్ 1210 దగ్గర నుండి అయితే మనకి స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ అవుతుంది గాయ్స్. సో మేమైతే మా ఫ్రెండ్కి ఒక జ్యువెలరీ సెట్ తీసుకోవడానికి అయితే వచ్చాము. చార్మినార్ దగ్గర ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రైజెస్ నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. నేను ఎందుకు అలా అన్నానో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను చార్మినార్ వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, అప్పటి వీడియో అనమాట. ఎవరైనా మన చార్మినార్ వ్లాగ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూసేయండి. సో గైస్, ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకి స్ట్రీట్ షాపింగే కాకుండా సైడ్స్ ఉన్న షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనకి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గానే ఉంటాయి. అండ్ గైస్, మనం ఇక్కడ షాపింగ్ చేయాలంటే మనకి ఖచ్చితంగా బార్గెనింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట, లేకుంటే మనల్ని దోచేస్తారు. అంత ఎక్కువ ప్రైజెస్ చెప్తారు. అండ్ కొన్నింటి మీద ఫిక్స్డ్ ప్రైజెస్ అని ఉంటాయి కదా, వాటి మీద కూడా మనం అయితే బార్గెన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ ప్యాంట్స్ అయితే చాలా సాఫ్ట్గా అండ్ కంఫర్టబుల్గా కనిపిస్తున్నాయి చూడడానికి. ఇవైతే మనకి నైట్ వేర్గా అండ్ ఏదైనా టాప్స్ మీద బాటమ్ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంకా కార్గో ప్యాంట్స్ కూడా 100 to 150 ఆ రేంజ్లోనే అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఫుట్వేర్కి వస్తే ఇక్కడ చూడండి, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చిన్నపిల్లల చెప్పులు అయితే భలే క్యూట్గా ఉన్నాయి. షూస్, సెమీ షూస్, ఇట్లా అన్నీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి. అండ్ మనకి ఇంకా ఇంట్లోకి కావాల్సిన థింగ్స్ అయితే మనకి చాలా వరకు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూడండి, 99 రూపీస్ అంట ఈ కర్టన్స్ వచ్చేసి. అండ్ మేము పర్టికులర్గా ఒక జ్యువెలరీ సెట్ కొనుక్కోవడానికే వచ్చాము. అది వచ్చేసి పిల్లర్ నెంబర్ 1208 దగ్గర ఉంటుంది అని అయితే మా ఫ్రెండ్ చెప్పింది. మేము ఇలా దారిలో అన్నీ చూసుకుంటూ అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడ కలెక్షన్ అయితే మీరే చూడండి. నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ ప్రైజెస్ అయితే నిజంగానే చాలా అంటే చాలా రీజనబుల్గానే ఉంది. చూడండి, ఇలా ఒక సెట్ తీసుకోవాలంటే ఎక్కడైనా 1500, 1000 అలా చెప్తారు. ఇక్కడైతే వీళ్ళు 800 చెప్పారు. అండ్ మేము తీసుకున్న జ్యువెలరీ సెట్ అయితే ఇది. మేము బార్గెన్ చేసి 500కి అయితే ఇది తీసేసుకున్నాము. అందులో ఇయర్ రింగ్స్, ఇంకా పాపడి బిళ్ళ అన్నీ అయితే వచ్చాయి. మొత్తం సెట్ అనమాట. చూడండి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, పాపడి బిళ్ళ ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర అయితే చాలా కలెక్షన్ కూడా బాగుంది. సో గైస్, మీరు ఎప్పుడైనా కోటికి వెళ్తే ఖచ్చితంగా ఈ షాప్ని అయితే విజిట్ చేయండి. తర్వాత అయితే మేము ఇలా డ్రెస్సులు చూస్తున్నాము. ఇవి చూడండి, 150 రూపీస్ అంట. డైలీ యూస్కి అయితే బాగానే ఉంటున్నాయి కదా, నాకైతే బాగానే ఉంటాయి, పర్లేదు అనిపించింది. ఇలా 150 రూపీస్ ఏమొస్తుంది చెప్పండి, టాప్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తుంటే కిడ్స్ వేర్, ఇంకా బ్యాంగిల్స్ కనిపించాయి. ఇవైతే 50 రూపీస్ అంట ఎన్ని సెట్. తర్వాత ఇక్కడ చున్నీలు అయితే చాలా బాగున్నాయండి, చాలా కలెక్షన్ అయితే చాలా బాగుంది. కానీ 300 చెప్పారు. 300 చెప్పారని మేము వెళ్ళిపోతుంటే 200 అన్నారు, తర్వాత 150 అన్నారు. లాస్ట్కి 100 అయినా పర్లేదని చెప్పి తీసుకోమని చెప్తున్నారు. అలా ఉంటుందన్నమాట ఇక్కడ షాపింగ్. సో గైస్, తెలుసుకోండి, బార్గెనింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సేవింగ్స్ ఇన్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో గైస్, నెక్స్ట్ అయితే నాకు బాగా నచ్చిన టాప్స్ అయితే చూపిస్తాను. ఈ టాప్స్ చూడండి, ఈ కలెక్షన్లో అయితే నాకు 2 టాప్స్ అయితే బాగా నచ్చాయి. మీకు ఇందులో ఏ కలర్స్ నచ్చాయో కమెంట్ అయితే చేయండి. ఇవి వచ్చేసి 250 రూపీస్ అని చెప్పారు. అంటే మేము అడగలేదు, ఇంకా బార్గెన్ చేసి ఉంటే ఇంకా తగ్గించే వాళ్ళేమో మేబీ. ఇదైతే చూడండి, డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది కదా, 250 అంటే చాలా వర్త్ అనిపించింది. అలా వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి షాప్స్, అసలు ఎక్కడ ఆగట్లేదు. నాకు తెలిసి హాఫ్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను ఒక్కసారైనా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. ఒక ఫుల్ డే కూడా సరిపోదు నన్ను అడిగితే, అన్ని షాప్స్ ఉన్నాయి. నాకు తెలియదు కోటి ఇంత పెద్దగా ఉంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఈ షాప్కి వచ్చాము. ఇక్కడైతే బ్లాక్ బీడ్స్ ఇంకా చైన్స్ కనిపించాయి. ఇవి ఏవి తీసుకున్నా కూడా 100 రూపీస్ అంట. చూడండి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ సీజెడ్ ఇయర్ రింగ్స్ చిన్నవి ఉన్నాయి కదా, ఇవైతే చాలా క్యూట్గా అనిపించాయి నాకు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ ఇవైతే ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్కే మనకి బ్యాగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ ఇక్కడైతే మళ్ళీ రెగ్యులర్ వేర్ టాప్స్ అయితే మళ్ళీ కనిపించాయి. నాకు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం గైస్. ఇదైతే నాకు నచ్చింది బాగా. ఇది కూడా 250 రూపీస్ అయితే చెప్పారు.
నెక్స్ట్ ఇక్కడ యాక్సెసరీస్ అయితే కనిపించాయి. కానీ ఇక్కడ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎక్కువగా లేవు అసలు. బట్టలు ఇంకా జ్యువెలరీ సెట్స్, చైన్స్ ఇవైతే చాలా ఉన్నాయి. కానీ ఇయర్ రింగ్స్ అయితే చాలా తక్కువ కనిపించాయి. నిజంగానే ఇక్కడ లేవా లేదా నాకే కనిపించలేదా అని మీకు తెలిస్తే కమెంట్ అయితే చేసేయండి గైస్. సో మేమైతే ఇంకా తిరిగి తిరిగి అలసిపోయాము. నిజంగా హాఫ్ కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు ఇప్పటి వరకు. ఈ వ్లాగ్ అంతా హాఫ్ ఆఫ్ ద స్ట్రీట్ షాపింగ్ కూడా ఉండదన్నమాట. అంటే అప్పటికే మేము అలసిపోయాము, ఫుల్ ఎండ్ ఉందన్నమాట అప్పుడు. అండ్ ఇంకా నెక్స్ట్ మేము చార్మినార్కి కూడా వెళ్ళాలి. అందుకే ఇక్కడ ఎక్కువసేపు అయితే ఉండలేదు. సో గైస్, మీరు ఎప్పుడైనా కోటికి వెళ్ళినప్పుడు ఫుల్గా షాపింగ్ చేశారా అంటే మొత్తం తిరిగేశారా? అండ్ మొత్తం కవర్ చేయడానికి అయితే ఎంత టైం పడుతుంది అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ గైస్, ఒక సజెషన్ ఏంటి అంటే కోటికి ఓన్ వెహికల్ అసలు ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్కి అసలు ప్లేసే ఉండదన్నమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రిఫర్ చేయండి. మనకి మ్యాక్సిమం డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. గచ్చిబౌలి నుండి అయితే 216 బస్సు ఉంటుంది. స్ట్రీట్ షాపింగ్కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో అయితే బస్సెస్ ఆగుతాయి. సో గైస్, వ్లాగ్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.